హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ వడ. ఈ స్వీట్ కార్న్స్లో విటమిన్ సి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. మన హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది. ఈ స్వీట్ కార్న్స్ని ఎప్పుడు బాయిల్ చేసే ఇస్తుంటాం కదండి. ఇలా ఒకేలా తినటం వలన పిల్లలకు కూడా బోర్ కొట్టేస్తుంది. అలాంటప్పుడు ఈ స్వీట్ కార్న్స్తో ఇలా ఒకసారి వడలు చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి తక్కువ ఆయిల్తో ఈ హెల్దీ వడలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే స్వీట్ కార్న్స్ని 1 కప్పు వరకు తీసుకున్నానండి. దీనిలో వాటర్ ఏమీ వేయకుండా ఒక మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టాలి. ఈ మిక్సీ పట్టిన ఈ బ్యాటర్ను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. తరువాత ఏ బౌల్తో అయితే కార్న్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు క్యారెట్ తురుమును వేయాలి. అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకు చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలను వేయాలి. అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలండి. ఆ తరువాత దీనిలో బైండింగ్ కోసం నేనైతే 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఈ కార్న్ ఫ్లోర్ ప్లేస్లో బియ్యపు పిండి కానీ శనగపిండి కానీ వేయొచ్చు. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు అల్లం తురుమును వేయాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేయాలండి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కలర్ కోసం చిటికెడు పసుపును వేయాలి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు కారంను వేయాలండి. స్వీట్ కార్న్స్ స్వీట్గా ఉంటాయి కదండి, అందుకని కారం ఎక్కువగానే పడుతుంది. పచ్చిమిర్చిని కూడా 3-4 వేసానండి. ఇవి కారంగా ఉంటేనే బాగుంటాయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా వాటర్ ఏమీ లేకుండా ఈ పిండినైతే కలుపుకోవాలి. ఒకవేళ మీరు కలిపినప్పుడు ఈ బ్యాటర్ పలచగా అయినట్టయితే దీనిలో మరో స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ను ఇలా వీడియోలో చూపించిన విధంగా గారెల్లా ఒత్తి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఈ మిగతా బ్యాటర్తో గారెలను ఒత్తుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. ఈ గారెలన్నీ ఒత్తుకున్న తరువాత ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికోసమైతే స్టవ్ పైన ఒక ఇడ్లీ పాత్ర పెట్టి దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేయాలి. తరువాత ఇడ్లీ ప్లేట్ను పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేసి ఈ ఆయిల్ అంతా ఇడ్లీ ప్లేట్ అంతటకు స్ప్రెడ్ అయ్యేటట్లు చేయాలి. తరువాత మనం ముందుగా గారెల్లా ఒత్తుకున్నాం కదండి, ఆ గారెలను ఈ ఇడ్లీ ప్లేట్లో ఎన్ని పడతాయో అన్ని గారెలను వేయాలి. తరువాత మరో ప్లేట్ను కూడా పెట్టి ఈ ప్లేట్ను కూడా ఆయిల్ను అప్లై చేసి మరికొన్ని గారెలను వేసి ఆవిరి పట్టించాలండి. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలా ఆవిరి పట్టి ఫ్రై చేయడం వలన ఆయిల్ తక్కువగా పీల్చుతుంది. టేస్ట్ కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 5 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వడలు ఇడ్లీ పాత్రలో పెట్టిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ పాటు వీటిని ఆవిరి పట్టించాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ వడలైతే కుక్ అయ్యావండి. ఇలా వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ వడలైతే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి. ఈ కుక్ అయిన గారెలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన పాత్ర పెట్టి దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా ఆవిరి పట్టించుకున్న ఈ వడలను ఒక్కొక్కటిగా వేయాలి. ఈ ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని గారెలను వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలండి. ఇలా ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి రెండో వైపుకు టర్న్ చేయాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక టిష్యూ కానీ లేదంటే పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, కలర్ఫుల్గా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇలానే మిగతా ఆవిరి పట్టించిన గారెలన్నీ ఈ ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే స్వీట్ కార్న్స్ వడలైతే రెడీ అయినట్టేనండి.
మరి మీకు కూడా ఈ హెల్దీ గారెలు నచ్చాయి కదండి. నచ్చినట్లయితే మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఈ హెల్దీ స్నాక్స్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.